పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డబ్బుకి గడ్డి తినే మనుషులు ఉంటారని తెలుసు, కానీ ఎంతకైనా దిగజారుతారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత 2 రోజులుగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ మన వాళ్ళే పక్కలో బళ్ళేలుగా మారారనేటువంటిది ఇప్పుడు సంచలనంగా మారుతుంది. హర్యానాకు చెందినటువంటి ఒక యూట్యూబర్ పైన నిఘా వేసి నిఘా సంస్థలు, ముఖ్యంగా ఏజెన్సీస్ పట్టుకున్నటువంటి విధానం, ఒక యూట్యూబర్ పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంది అనేటువంటి వార్త ఒక సంచలనం అయితే, ఇప్పుడు ఆ జాబితాలో ఒక్కొక్కరుగా అనేక మంది జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు హర్యానాకు చెందినటువంటి నౌమన్ ఇలాహీ అనేటువంటి వ్యక్తి కూడా అదే పందాలో వ్యవహరించాడు. హర్యానాలో ఒక 150 మందితో కూడినటువంటి నెట్వర్క్ని ఇతను తయారు చేశాడనేది సమాచారం. వీళ్ళందరినీ ఒక 4-5 సార్లు పాకిస్తాన్ వెళ్ళొచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఒక కీలక అధికారికి ఇచ్చినటువంటి టాస్కుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ టాస్కుల ఆధారంగా ఇతను ఒక నెట్వర్క్ని బిల్డప్ చేశారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, అలానే హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో కొంతమందిని తన మాటలతో కానీ తనకున్నటువంటి నేర్పుతో కానీ బుట్టలో వేసుకొని గూఢచర్యం చేసేటువంటి పని, ముఖ్యంగా సైనిక కదలికలకు సంబంధించి దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడం కోసం ఇతను ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఇతనికి సంబంధించిన ఆనుపాలను తెలుసుకున్నాక సెక్యూరిటీ ఏజెన్సీస్, ముఖ్యంగా ఎన్ఐఏ లాంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ దీనిపైన వాకప్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అతను ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాడో, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా కలిశాడనే దాన్ని మళ్ళీ ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఎంక్వైరీ చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నారు. ఇలాంటి సన్నాసుల వలన దేశ భద్రత ముప్పులో పడేటువంటి ప్రమాదం ఉంది. సో దానికి నౌమన్ ఇలాహీ అనేవాడు ఒక ఉదాహరణగా మనం చూడాలి.